టీడీపీని వీడి వైసీపీలోకి 50 కుటుంబాలు చేరాయి. బొబ్బిలి పురపాలక పరిధిలో యాతవీధి నుంచి 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే సంబంగి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే అహర్నిశలు పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి కుటుంబానికి అండగా జగన్ ఉన్నారని, మీరందరూ పార్టీ గెలుపుకి అందరూ పాటుపడాలని కోరారు. జాయిన్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 50 కుటుంబాలు మీకు ఈరోజు లాగాడు. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మీ అందరి తాలూకా సలహా వల్ల నేను ఎమ్మెల్యే కూడా అవుతాను. అలాగే మన ఎంపీ గారు కూడా ఎంపీ అవుతాను. కాబట్టి ఈ బొబ్బిలో అది గతంలో నేను ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ బొబ్బిలి పట్టణానికి కానీ తెచ్చుకోగలిగాం. భవిష్యత్తులో కూడా మీకు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది పడినా తప్పనిసరిగా అందరినీ తులసి వీళ్ళ ఆధ్వర్యంలో మీకు అందరూ కూడా అన్ని పనులు చేస్తామని మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చినా పార్టీకి అందుకల్లా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని తీసుకురావట్లేదు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రీతం నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పేదలందరే ఈ పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి పెద్దదానికి మధ్య పోటీ జరిగితే మన బొబ్బిలో ఒక రైతుకి రాజుకి మధ్య పోటీ జరుగుతుంది. ఇవాళ రైతు అనేవాళ్ళు అంతలేక 199.9 మంది ఉన్నారు. రాజు అనేవాళ్ళు ఈ ఊరిలోనే ఒకే కుటుంబం ఉంది. కాబట్టి మన అందరం తలుచుకుంటే రాజుని సునాయాసంగా ఏ కొట్టొచ్చానంటే మీకు అందరూ కూడా గ్రహించవలసిన అయితే వాళ్ళకి బాగా మనసుకున్నారు. కాబట్టి మేము గెలిచేస్తాం బొబ్బులు అంతం చెప్తుందని చెప్తూ ఉంటారు తప్ప బొబ్బుల్లో వాస్తవానికి వాళ్ళకి ఏమి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ పేదలందరూ కూడా మహిళలందరూ కూడా రైతులందరూ కూడా అనేక వృత్తిపరమైనటువంటి అనేక కుటుంబాలు అన్నీ కూడా మత్స్యకారులు అవ్వచ్చు, రెస్టారెంట్లు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడికి పోటాడకి వెళ్ళినా ఆయన వల్ల నేను అన్ని తింటున్నాం బాబు, నేను ఆయన తప్ప ఎవరు పోటేస్తున్నానని ఇది మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో దఫా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనందరం గెలిపించుకుంటే మనందరం కూడా నిన్నకంటే ఇవాళ బాగున్నాం, ఇవాళ కంటే రేపు తప్పకుండా బాగుంటామని అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. మీ పిల్లలకు మంచి విద్య ఆయన చదివి మీరు మరింత మీరు పంపిస్తే చదివించడం ఆయన చదివిస్తారు. కాబట్టి ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని